సో విజయవాడ నుండి మనకి తెలిసిన అమ్మాయి మన అమ్మాయి తెలుగు అమ్మాయి హీరోయిన్గా రాబోతుంది. సో ఫస్ట్ మూవీ కాలగమనం హీరోయిన్గా అయితే ఎంట్రీ ఇస్తుంది. సో మూవీ విశేషాలు ఏంటో తననే అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు లావణ్య రామారావు గారు. చెప్పండి. హాయ్, ఎలా ఉన్నావు? ఫస్ట్ చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో విజయవాడ అంటేనే మూవీ బేస్డ్, అసలు మూవీ లవర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. ఎప్పుడెప్పుడు మన నుండి కొత్త టాలెంట్ వెళ్తుందా, మన నుండి కొత్త టాలెంట్ వెళ్తే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. సో చాలామందిని చూస్తున్నాము ఎవరు వెళ్తే బాగుంటుందని. సో ఫైనల్లీ నువ్వైతే ఎంట్రీ ఇచ్చేసావు కాలగమనంలో. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కాలగమనం విశేషాలు ఏంటి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పక్క హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకొక పక్క నర్వస్ కూడా ఉంది. అంటే ఏమవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి. ఓవరాల్గా అయితే కొంచెం హ్యాపీనెస్, కొంచెం భయం ఉంది. సో కాలగమనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి నీకు దగ్గరకు వచ్చినప్పుడు, స్క్రిప్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అరే ఈ స్క్రిప్ట్ నేను చేయగలనా? ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఏమనిపించింది? ఇట్స్ గుడ్. అంటే వింటేజ్ స్టైల్, అంటే నేను ఎలా ఉండేదాన్నో నా స్టైల్ బట్టి, అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లైక్ నేను పెరిగిన విధానం కానీ, సినిమా తీసిన వింటేజ్ స్టైల్ కానీ అలాగే అనిపించింది. సో ఓకే చెప్పాను దాన్ని బట్టి. స్టోరీలో ముఖ్యంగా నీకేమనిపించింది? మేము చూసినప్పుడైతే ఒక పల్లెటూరి వాతావరణం, అసలు పల్లెటూరులో ముఖ్యంగా మొత్తం చూస్తుంటే కొన్ని విజువల్స్ చూస్తుంటే పల్లెటూరులో ట్రావెల్ చేస్తున్నట్టే అనిపించింది. సో మీరు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ కూడా పల్లెటూరులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏంటి ఇది లవ్ స్టోరీ కూడా ఉందా ఇందులో? లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీలోనే కొంచెం ట్విస్ట్లు ఉంటాయి అనమాట. అంటే ఒక అమ్మాయి లైక్ ఫ్యామిలీ కావాలా, లవ్ కావాలా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. సో మరి లాస్ట్కి ఏం చూస్ చేసుకునేదాన్ని సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఓకే, అలా. సో రేపు 17th థియేటర్స్లోకి వస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నో వర్డ్స్. అదే చెప్పాను కదా, కొంచెం భయం, కొంచెం హ్యాపీనెస్. బట్ ఏంటి అంటే ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరికంటే అటు హీరోతోనూ ఉంటుంది, ఇటు బ్రదర్తోనూ ఉంటుంది. ఎక్కువ అందరికంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ నాకు ఉంది కాబట్టి ఇంకొంచెం హ్యాపీనెస్ ఉంది. బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆడియన్స్ దయ. ఇంకా ఎవరెవరు ఉన్నారు మీ మూవీలో యాక్టర్స్? జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సతీష్ సారపల్లి సార్, ఆయన నాకు తాతగా చేశారు. బట్ ఇంకో మూవీలో ఏంటంటే కూతురుగా చేశాను ఆయనకి. నెక్స్ట్ ఇంకో అప్కమింగ్ మూవీలో అలా చాలామంది ఉన్నారు. అంటే నా స్క్రీన్ ప్రెజెన్స్ లేనప్పుడు కొంతమంది ఉంటారు కదా, అట్లా చాలామంది. అండ్ విజయవాడలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు కూడా యాడ్ ఆన్ అయ్యారు. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు చెప్పాలంటే కొంతమంది. ఓకే, సో విజయవాడ టాలెంట్ అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ విజయవాడ పీపుల్ యాక్టింగ్ అంటే ఫస్ట్లో బేసిక్గా ఏమనుకుంటారంటే అది తెలుగు అమ్మాయిలకి ఎవరిస్తారా ఛాన్సెస్ అనుకుంటారు. బట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఫ్యూ పీపుల్ దానికి రీజన్. ఒకటి బుచ్చన్న, ఒకటి ఇర్ఫాన్ అన్న, ఇంకొకటి మా విజయవాడ పెద్ద మస్తాన్ అన్న. సో ఈ పీపుల్ నా అరౌండ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఓకే, సో కాలగమనం ఒక స్టోరీ లైనప్ విన్నప్పుడు ఒక చోట ఎక్కడో చోట మనం హార్ట్కి కనెక్ట్ అవుతుంది. అరే ఇది నేనే చెయ్యాలి అనిపిస్తుంది. సో అది ఎక్కడైనా టచ్ అయిందా? టచ్ అయింది. ఎక్కడ అంటే లైక్ ఆ అమ్మాయి లైక్ ఒక 2 లైన్స్లో ఉండిపోయిద్ది. ఇటువైపు వెళ్ళాలా, గీతకి ఇటువైపు వెళ్ళాలా అనే ఒక థాట్ ఉండిపోయిద్ది. సో ఆ డెసిషన్ ఎంత కష్టం అనేది ఆ అమ్మాయి కోపంగా ఉండిద్ది, బాధగా ఉండిద్ది, ఏమి ఎక్స్ప్లెయిన్ చేయదు, కన్ఫ్యూజన్లో. ఈ 4 ఎక్స్ప్రెషన్స్ ఒక ఫ్రేమ్లో చూపించాలి. అది టఫ్ కదా. బట్ అది మౌల్డ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ మౌల్డ్ చేశాను. అందరూ లైక్ బోలే సార్, బిగ్ బాస్ బోలే సార్ కానీ, అలీ గారు కానీ అందరు సినిమా చూసారు, నేను తప్ప. చూసి లైక్ ఈ పిల్ల ఎక్కడో ఉంటుంది, ఈ పిల్ల యాక్టింగ్ వాజ్ సో గుడ్ అని చెప్పి వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పడం కానీ అది నాకు బాగా అనిపించింది. మొత్తానికి మార్కులు కొట్టేస్తున్నావు. ఓకే పర్లేదురా, మనలో కూడా ఒక టాలెంట్ ఉన్నాడు అనుకున్నప్పుడు. ఓకే, సో కాలగమనం టైటిల్ దీనికి యాప్ట్ ఉంటుందా? అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కాలగమనం అనేది డిఫరెంట్ టైటిల్గా ఉంది. సో సినిమాకి కాలగమనం టైటిల్కి ఏంటి సంబంధం ఏంటి? ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది స్టోరీ లైన్కి తగ్గట్టు డైరెక్టర్ గారు మౌల్డ్ చేసుకొని పెట్టుకున్నారనమాట. సో అది మరి ఇప్పుడు రివీల్ చేయొచ్చు లేదో నాకు తెలియదు, అందుకే నేను రివీల్ చేయట్లేదు. బట్ సినిమా చూసిన తర్వాత ఓకే యాప్ట్రా ఈ టైటిల్ అని చెప్పి చెప్పగలుగుతాను. ఓకే, హీరో క్యారెక్టర్, హీరో మీది కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద? కెమిస్ట్రీ అంటే లైక్ చాలామంది ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి ఏంటంటే రొమాన్స్ అలా కావాలి. దీంట్లో అలా ఉండదు. ఎప్పుడైతే మన పాత సినిమాస్లో లైక్ ఐ కాంటాక్ట్ ఇచ్చుకొని అంటే ఉంటుంది, మరీ అంతలా ఉండదు, అలా వెళ్తుంది. అంటే ఈ ఏజ్ గ్రూప్స్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కూర్చొని సినిమా చూడగలుగుతారు. అదైతే హామీ ఇస్తాం. ఓకే, సినిమా ప్రమోషన్స్ ఎలా అవుతున్నాయి? రేపు రిలీజ్. సో ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఆడియన్స్కి కాలగమనం రేపు 17th గురించి ఏం చెప్తావు?
ఏం చెప్పాలనుకుంటున్నానంటే జస్ట్ ఇది చిన్న మూవీ కాకుండా లైక్ చిన్న అంటే మా వరకు ఇది కొంచెం పెద్ద మూవీ, ఎందుకంటే చాలామంది లైఫ్స్ దీంతో కొంచెం ముడిపడి ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చినట్టే. సో ప్రతి ఒక్కళ్ళే థియేటర్స్కి వచ్చి మూవీ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బెజవాడ మస్తాన్ గారు, ఈయన తెలియని వారు విజయవాడ పీపుల్కి ఎవరు ఉండరు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ఇందులో ఒక కీలక రోల్ ఏమన్నా మీరు ప్లే చేసినట్టు అనిపిస్తుంది? క్యామెల్ రోల్ అండి. సినిమా హాల్ బయటే స్టార్ట్ అయిపోతున్న రోలు. అయితే సినిమా అండి సన్సర్ వాళ్ళు అలాగే ప్రత్యేకమైన షోలు వేశారు కదండి పెద్ద పెద్ద వాళ్ళకి, వాళ్ళైతే షాక్ అయిపోయారు. 200% ఇది తెలుగు ప్రజలకి బాగా నచ్చే సినిమా. అంటే చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం కూర్చొని చిన్నపిల్లల కాడ నుంచి తాత ముత్తాతలు అందరూ బామ్మలు కూర్చొని చూసే సినిమా ఇది. అంత మంచి సినిమా. తర్వాత మాతృదేవోభవ ఒక సినిమా ఉంది చూడండి, టికెట్తో పాటు ఖర్చుపిచ్చేవాళ్ళు. మళ్ళీ ఈ సినిమాకి అలాంటి పరిస్థితి వస్తుంది. క్లైమాక్స్ ఎలా గుండె రాయి చేసుకొని చూడాలి. 20 మినిట్స్ సినిమా మటుకి ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తెలుగు ప్రజలందరికీ బాగా నచ్చిద్ది. ప్రతి ఒక్కళ్ళు కాలగమనం సినిమా చూడండి, సక్సెస్ చేయండి. రాబోయే రోజుల్లో మా లావణ్యకి సినీ పరిశ్రమలో ఒక పేజీ ఉంటుంది ఈ సినిమా తర్వాత. విజయవాడకు కూడా ఒక పేజీ తెరుస్తున్నారు విజయవాడ తరఫు నుండి. మా విజయవాడ పేరు కూడా నిలబెట్టిద్ది మా లావణ్య తప్పకుండా. అలాగే హీరో గారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్రెడీ ఆయనకి చాలా సినిమాలు బుక్ అవుతున్నాయి. మా లావణ్య కూడా బుక్ అయిపోయింది చాలా సినిమాల్లో. ఆ విజయవాడలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ప్రతి ఒక్కరికి సినిమాలు బుక్ అవుతాయి. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ ఇండస్ట్రీలో జెండాగా రాస్తారు విజయవాడ తరపు నుంచి గ్యారంటీగా. ఈ కాలగమనం వాళ్ళందరికీ మంచి లైఫ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను అదే అడగబోతున్నా. సో కాలగమనం నుండి మీకు మరిన్ని ఆఫర్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా? చేశాను. ఒక 3 ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి అలాగా. అంటే మనం రివీల్ చేయకూడదు కాబట్టి సో అలా వెళ్తుంది. చూస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో విజయవాడ తరఫున మన అమ్మాయి వెళ్తుంది కాబట్టి కాలగమనం ద్వారా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా రేపు 17న చూసే ప్రేక్షకులకి థియేటర్కి రావాలని చెప్పి మీరేమి విజ్ఞప్తి చేస్తారు? ఒక తెలుగు అమ్మాయి అండ్ అలాగే దీంట్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో ఎవరైతే యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందో సో వాళ్ళందరికీ మీ సపోర్ట్ మాకు కావాలి. చాలా నీడ్ ఉంది ఈ టైంలో. సో వచ్చి పెద్ద పెద్ద సినిమాస్కే కాకుండా మాలాంటి సినిమాస్కి కూడా, అంటే మాలాంటి టాలెంటెడ్ పీపుల్కి కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సూపర్. సో కథలో బలం ఉంటే మీరు చెప్పినట్టు మనం చెప్పకపోయినా పెద్ద సినిమా కాదు, చిన్న సినిమా కాదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే మీరు చేసిన యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సో అది కూడా ఖచ్చితంగా రేపు 17న థియేటర్లో షో పడంగానే అది అందరికీ ఖచ్చితంగా తెలిసిపోయింది. సో ఖచ్చితంగా మేము కూడా వస్తాం. మెగా 9 టీవీ తరఫున రేపు పబ్లిక్ టాక్ కూడా తీసుకుంటాం. ఓకే, ఇట్స్ మై ప్రామిస్. సో రేపు కాలగమనం 17న రిలీజ్ అవబోతుంది. సో మన విజయవాడలో కూడా టాలెంట్ నిరూపించుకోవడానికి సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.